వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రుచులు. వీడియో చూస్తున్న అందరికీ సంకటహర చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుని దయ వలన మీకున్న విఘ్నాలన్నీ తొలగిపోయి మీరెప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఈరోజు సంకటహర చతుర్థి. సో ఆ గణనాథుడు మనపైన ఉన్న సంకటాలన్నీ తొలగించి మనల్ని ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంచాలని భావిస్తూ ఆ గణనాథుణ్ణి ప్రార్థిస్తూ ఈ పూజని జరుపుకుంటాము. మరి ఈ పూజలో భాగంగా మనం ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ రవ్వ ఉండ్రాళ్ళని నివేదిస్తూ ఉంటాము. మరి ఈ రవ్వ ఉండ్రాళ్ళని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తాను, చూసేయండి. ముందుగా ఈ రవ్వ ఉండ్రాళ్ళని తయారు చేయడానికి బియ్యపు రవ్వ అవసరం. ఈ బియ్యపు రవ్వని మీరు మిల్లులో ఆడించినా సరే, లేదంటే మార్కెట్ నుంచి నేరుగా ప్యాకెట్ను తెచ్చుకున్నా సరే, ఇలా సన్నని రవ్వని మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రసాదం కోసం. ఈ ప్రసాదం కోసం మనం ఈ బియ్యపు రవ్వను ఇలా సన్నని రవ్వగా తీసుకున్నప్పుడు మాత్రమే ప్రసాదాన్ని తయారు చేయడం సులభమవుతుంది, అలానే చాలా రుచికరంగా కూడా ఉంటుంది. అందుకోసం మీరు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉన్న ఈ సన్నని రవ్వని మాత్రమే మీరు తీసుకోండి. ఈ రవ్వ ఉండ్రాళ్ళని దేవునికి నివేదిస్తాం కాబట్టి మధ్యలో ఎక్కడా కూడా మనం రుచి చూడం. అందుకోసం మీకు పక్కా కొలతలతో మీరు రుచి చూడకుండా చేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోయే విధంగా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా నేను చెప్పినట్లుగా ఈ రవ్వ ఉండ్రాళ్ళని ఒకసారి ట్రై చేసి ఆ దేవునికి నివేదించండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఈ కప్పుతో నేను రవ్వను తీసుకున్నాను. ఒక్క కప్పు వచ్చేసి 250 గ్రాములు. నేను 2 కప్పుల వరకు రవ్వను పోసాను కాబట్టి అరకిలో 500 గ్రాముల వరకు రవ్వను తీసుకున్నాను. అలాగే ఈ రవ్వ ఉండ్రాళ్ళకి ముఖ్యమైనది ఈ పచ్చిపప్పు, అంటే శనగపప్పు. ఈ పప్పుని నేను 50 గ్రాములకు కొంచెం పైన తీసుకున్నాను, అంటే సుమారు 4 టేబుల్ స్పూన్ల వరకు. అలాగే ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. నేను ఇందులోకి రాళ్ల ఉప్పును వాడుతున్నాను. ఈ రాళ్ల ఉప్పు వచ్చేసి 2 టీ స్పూన్స్ వరకు ఉంటుంది. ఇక మిగిలిన ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము, వచ్చేయండి. మనం ఈ రవ్వ ఉండ్రాళ్ళని తయారు చేయడానికి ముందుగా రవ్వనైతే ఉడికించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన రవ్వను ఉడికించుకోవడానికి వీలుగా ఒక పాత్రను పెట్టుకోవాలి. కొంచెం అడుగు దళసరంగా ఉన్న పాత్రను మీరు తీసుకోండి. ముందుగా ఈ పాత్రలోకి రవ్వను ఉడికించుకోవడానికి నీళ్లను తీసుకోవాలి. మనం 2 కప్పుల వరకు రవ్వను తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వరకు నీళ్లను పోసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకు 2 కప్పుల వరకు నీళ్ళు అన్నమాట. నేను 2 కప్పుల వరకు రవ్వను తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను చెప్పే ఈ నీళ్ల కొలత పక్కాగా సరిపోతుంది రవ్వ ఉడకడానికి. వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కా కొలతతో మీరు తయారు చేసుకోండి. ఎందుకంటే మనం దేవుడికి నివేదిస్తాం కాబట్టి రుచి చూడం. అందుకోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కా కొలతతో మీరు ఈ రవ్వ ఉండ్రాళ్ళని తయారు చేసుకోండి. నీళ్లను పాత్రలోకి యాడ్ చేసిన తర్వాత 2 టీ స్పూన్స్ వరకు రాళ్ల ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు, 4 టేబుల్ స్పూన్ల వరకు ఈ పచ్చిపప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని మొత్తాన్ని కూడా మనం పూర్తిగా మరగనివ్వాలి. అప్పుడే మనకు పప్పు అనేది మంచిగా బాయిల్ అవుతుంది. అలాగే మనం వేసిన సాల్ట్ కూడా మంచిగా నీళ్లలో కలిసిపోయి ఉంటుంది. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత చూడండి, నీళ్ళన్నీ మంచిగా మరిగిపోయి ఉన్నాయి. అలాగే మనం వేసుకున్న పప్పు కూడా మంచిగా ఉడికిపోయి ఉంది. తర్వాత ఇందులోకి మనం రవ్వని యాడ్ చేసుకుందాము. ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా 500 గ్రాముల వరకు రవ్వను, ఈ రవ్వను కూడా ఇందులోకి యాడ్ చేయాలి. ఈ రవ్వ యాడ్ చేసే టైంలో మీరు గుర్తుంచుకోండి, గరిటతో కలుపుతూ రవ్వను పోస్తూ ఉండాలి. అప్పుడే రవ్వ అనేది ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రవ్వని మొత్తాన్ని వాటర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడు మనం వేసుకున్న ఉప్పు అనేది పర్ఫెక్ట్గా ఈ రవ్వలోకి కలిసిపోతూ ఉంటుంది. చూసేయండి, మనం తీసుకున్న ఈ రవ్వకు పర్ఫెక్ట్గా వాటర్ అనేవి సరిపోయాయండి. అందుకే మీకు పక్కా కొలతతో రవ్వను బట్టి వాటర్ని కూడా చూపించాను. మీరు కూడా ఇలానే రవ్వకు తగ్గట్టుగా పర్ఫెక్ట్గా వాటర్ని యాడ్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇక రవ్వను బాయిల్ చేయడంలో కూడా ఒక చిన్న టిప్ ఉందండి, అదేంటో చూపిస్తాను, చూసేయండి. గిన్నె పైన మూతను పెట్టుకోవాలి. అది కూడా ఇలా కొంచెం వదిలేసి గిన్నెను, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది. అలాగే స్టవ్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మనం మూతని తీసి చూసుకుందాము. చూడండి, రవ్వ అనేది ఒక 50% మనకి ఉడికిపోయి ఉంది. దీన్ని ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా. అప్పుడే మనకి రవ్వ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది.
అస్సలు అడుగంటదు. ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల. ఇలా రవ్వ అనేది ఎక్కడా అడుగంటకుండా ఉండాలి అంటే స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. రవ్వ పూర్తిగా ఉడికిపోయేంత వరకు. ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల రవ్వ అనేది ఈవెన్‌గా బాయిల్ అవుతూ ఉంటుంది. మరొక ఫ్యూ మినిట్స్ వదిలేద్దామండి. రవ్వ అనేది మనకి ఇప్పుడు 50% మాత్రమే ఉడికింది. ఇంకా పూర్తిగా ఉడకడానికి ఒక ఫ్యూ మినిట్స్ మూతను పెట్టి వదిలేసిన తర్వాత చూడండి, రవ్వ అనేది మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. మనం తీసుకున్న ఈ 2 కప్పుల రవ్వకి 4 కప్పుల వరకు వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయిందండి. మంచిగా ఉడికిపోయింది రవ్వ అయితే. ఈ రవ్వ అనేది మనకి పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి కొన్ని ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో చెప్తాను, చూసేయండి. ఇప్పుడు ముందుగా ఇందులోకి జీలకర్రను యాడ్ చేసుకుందామండి. మీకు డౌట్ రావచ్చు, జీలకర్ర ముందుగా వాటర్లోనే యాడ్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అని. మీరు కూడా అలా వాటర్లో యాడ్ చేయకండి. ఎందుకంటే ఈ జీలకర్రకి కొంచెం కలర్ అనేది ఉంటుంది. మనం వాటర్లో వేస్తే ఆ కలర్ మొత్తం కూడా వాటర్లోకి దిగిపోయి పూర్తిగా కలర్ మారిపోతాయి. అందుకోసం మనం జీలకర్రని రవ్వ మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే వేయాల్సి ఉంటుంది. ఈ జీలకర్ర వచ్చేసి నేను అరకిలో రవ్వ తీసుకున్నాను కాబట్టి 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇలా రవ్వ ఉడికిన తర్వాత జీలకర్రను యాడ్ చేయడం వల్ల మనకి రవ్వ ఉండ్రాళ్ళు అనేవి తెల్లగా ఫ్లవర్స్ మాదిరిగా ఉంటాయి. తరువాత ఇందులోకి నెయ్యిని యాడ్ చేయాలి. నెయ్యి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఆ గణనాథునికి ఈ రవ్వ ఉండ్రాళ్లను నివేదిస్తున్నాం కాబట్టి ఇందులో నెయ్యిని యాడ్ చేస్తే చాలా మంచిది. తరువాత ఇందులోకి కొంచెం అంటే కొంచెం చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదారను యాడ్ చేయడం వల్ల మనకి నైవేద్యంగా నివేదించడానికి ఈ రవ్వ ఉండ్రాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకోసం ఇందులోకి కొంచెం పంచదారను యాడ్ చేయాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత రవ్వను మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ మొత్తం రవ్వలోకి కలిసిపోయే విధంగా. చూసారు కదా, మనకి పప్పు కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. రవ్వ కూడా చాలా తెల్లగా మంచిగా ఉన్నాయి. మన ఉండ్రాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ మనం దీన్ని వదిలేద్దాము స్టవ్ ఆఫ్ చేసుకొని. అప్పుడు రవ్వ అనేది మంచిగా ఉమ్మగిల్లినట్టు అవుతుంది. అంటే కొంచెం ఆవిరికి ఉడికినట్టు అవుతుందన్నమాట. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత రవ్వ మొత్తాన్ని కూడా ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకోవాలి ఉండ్రాళ్ళను చేసుకోవడానికి. ఈ రవ్వ అనేది మనకి పూర్తిగా చల్లారిపోకూడదండి. పూర్తిగా చల్లారిపోతే ఉండ్రాళ్ళు కట్టడానికి కూడా మనకి చాలా కష్టం అవుతుంది. అందుకోసం మనం చేతితో పట్టుకునే విధంగా వేడి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా రవ్వని తీసుకొని మనం ఉండ్రాళ్ళుగా సిద్ధం చేసుకోవడమేనండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా 1 by 1 రవ్వ మొత్తాన్ని కూడా ఉండ్రాళ్ళుగా మనం చుట్టుకోవాల్సి ఉంటుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్న టిప్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా బాగా అర్థమవుతాయి. అలాగే మీరు పర్ఫెక్ట్గా ఈ రవ్వ ఉండ్రాళ్ళని ఆ గణనాథుని నైవేద్యంగా కూడా చాలా బాగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. చాలా ఈజీగా, అలానే చాలా క్విక్గా కూడా. మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా, ఇంతే రుచిగా ఈ రవ్వ ఉండ్రాళ్ళని తయారు చేసి ఆ గణనాథునికి నైవేద్యంగా నివేదించి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం పొందండి. చూశారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయండి మన రవ్వ ఉండ్రాళ్ళు. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ఈ రవ్వ ఉండ్రాళ్ళని తయారు చేసి ఆ విఘ్నేశ్వరుడికి నివేదించండి. ఇంతేనండి, రవ్వ ఉండ్రాళ్ళు అనేవి పూర్తిగా సిద్ధమైపోయాయి. చాలా క్విక్గా, ఈజీగా ఇంట్లో ఈ రవ్వ ఉండ్రాళ్ళని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.